ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవిరెడ్డి గారు. చాలామందికి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్లో భాగంగా స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు. మరి కొంతమంది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ఓన్గా చేయాలి అనే కోరిక కూడా ఉంటుంది. ఇలాంటి వాళ్ళ కోసం ఈ ఎపిసోడ్ అసలు మ్యూచువల్ ఫండ్స్ మనం ఓన్గా నేర్చుకొని ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు పాసిబుల్, ఈ విషయంపై పూర్తి వివరాలు మనకి ఇవ్వడానికి మాధవిరెడ్డి గారు రెడీగా ఉన్నారు. నాతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో అండి. మ్యూచువల్ ఫండ్ ఇది ఏదైతే ఉందో చాలామందికి దీంతో మనం ఈజీగా ₹1 కోటి సంపాదించవచ్చు అనే ఒక రియాలిటీని తీసుకొచ్చింది. అవునండి. అండ్ ఇది ఓన్గా చేసుకునే అనేది పాసిబులా కాదా? పాసిబుల్ అయితే ఎలా చెప్తారా? సో డెఫినెట్లీ అంటే ఇప్పుడు చాలామంది ఓన్గానే చేస్తున్నారు. ఒక ఆల్మోస్ట్ ఒక 30% అనుకోవచ్చు, 30 to 40% అంటే వాళ్ళే ఒక యాప్ అనేది క్రియేట్ చేసేసుకొని స్కీమ్స్ ఇప్పుడు మన యూట్యూబ్లో చూడడం కానీ లేకపోతే మనీ కంట్రోల్ ఇంకా ఏదైనా ఆ స్కీమ్స్ అనేవి ఏవైతే హయ్యెస్ట్ రిటర్న్స్ వచ్చిన స్కీమ్స్ అని మీరు ఎప్పుడైతే టైప్ చేశారో యూ విల్ గెట్ ద లిస్ట్ ఆఫ్ ది స్కీమ్స్. అందులో ఒక 2-3 సెలెక్ట్ చేసేసుకొని ఎస్ఐపీలు స్టార్ట్ చేసుకొని లేదు లంసమ్లు కూడా పెట్టేసి ఇలా చాలామంది స్టార్ట్ చేసేసారండి. సో ఇదేంటంటే లాస్ట్ 3 years వరకు బాగా వర్కౌట్ అయింది. ఎందుకంటే లాస్ట్ 3 years నుంచి మార్కెట్స్ అనేవి మంచి రిటర్న్స్ ఇచ్చాయి. 23, 24 ఇక్కడ నుంచి మనకి 20 నుంచి మనకి చూసుకున్నట్లయితే మార్కెట్స్ బాగా రిటర్న్ ఇచ్చాయి కాబట్టి సరిపోయింది. బట్ ఈ 24 రాగానే అందరూ కొంచెం స్టక్ అయ్యారు. లాస్ట్ కొంచెం మార్కెట్స్ అనేవి వాల్టిలిటీ అనేది బాగా పెరిగింది. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళంతా డైలమాలో ఉన్నారు. మనం చేస్తుంది కరెక్టేనా, మనం చేస్తుంది కరెక్టా కాదా? ఎప్పుడైతే మీకు నెగిటివ్లో కనిపించాయో మీకే డౌట్ వస్తుంది. సో వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్, మనం చేస్తున్న ఈ తీసుకున్న స్కీమ్స్ కరెక్టేనా అనేది ఇప్పుడు అందరికీ కూడా వస్తుందండి. సో వన్ థింగ్ వాట్ వీ కెన్ సే దట్ ఏంటంటే అది యాప్ అయినా మేము చెప్పినా ఎవరు చెప్పినా మీకంటూ ఒక మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, అవి ఎలా వర్క్ చేస్తాయి, అందులో స్కీమ్స్లో ఉండే ఆ రిస్క్ ఏంటి, స్కీమ్ సెలెక్షన్కి ఏ విధంగా క్రైటీరియా ఉంటుంది అనేవి మీకు తెలిసాయనుకోండి, మేము చెప్పినా లేకపోతే మీరు సెలెక్ట్ చేసుకున్న మీరు కూడా ఒక బ్యాక్ ఎండ్లో దాన్ని రీచెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ అది తెలుసుకోవాలి అంటే యూ కెన్ లెర్న్ అండి. ఫస్ట్ యూ కెన్ లెర్న్ హౌ దీస్ మ్యూచువల్ ఫండ్ వర్క్స్, ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎలా వర్క్ చేస్తాయి, మెకానిజం ఏంటి, అలా స్కీమ్స్ని ఎలా వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు, ఫండ్ మేనేజర్ క్యాపబిలిటీస్, ఆ ఫండ్ సెలెక్షన్ అంటే ముందు కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలండి. మనకి ఈక్విటీ బాగుంటుందా, బ్యాలెన్స్డ్ ఫండ్స్ బాగుంటాయా, లిక్విడ్ ఉంటాయి, తర్వాత డెట్ ఫండ్స్ ఉంటాయి, ఇది కేటగిరీ. మళ్ళీ మీరు ఈక్విటీకి వెళ్ళిపోయారు అనుకోండి, చాలా సబ్ కేటగిరీస్ ఉంటాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మల్టీ అసెట్ ఫండ్స్, తర్వాత ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్, సెక్టార్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఇలా మిమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా థెమటిక్ ఫండ్స్ వచ్చాయి, తర్వాత క్వాంట్ ఫండ్స్ కూడా వచ్చేసాయి. ఏఐ ఈజ్ పికింగ్ అప్ ద స్టాక్స్. సో ఇలాంటివి ఇన్ని రకాల ఫండ్స్ వచ్చేటప్పటికి నౌ దే గాట్ కన్ఫ్యూజ్ అగైన్. మళ్ళీ ఈ సబ్ కేటగిరీస్ అన్నీ అయిపోయిన తర్వాత అగైన్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ద ఏఎంసీ. ఇప్పుడు మీరు స్మాల్ క్యాప్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారనుకోండి, రిటర్న్స్ చూసి స్మాల్ క్యాప్లో మీకు క్వాంట్ స్మాల్ క్యాప్ ఉంటుంది, ఆ తర్వాత ఎస్బీఐ వాళ్ళది ఉంటుంది, హెచ్ఎస్బీసీ స్మాల్ క్యాప్ ఉంటుంది, అలానే నిప్పాన్ స్మాల్ క్యాప్ ఉంటుంది. ఈ 4-5లో మళ్ళీ ఏం తీసుకోవాలి? అగైన్ దెర్ ఈజ్ ఏఎంసీని సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఒకటి మనకి వాళ్ళకి డౌట్గా ఉంటుందండి. అలానే ఈ ఎస్ఐపీస్ తీసుకున్న తర్వాత మార్చకూడదని ఏం లేదు. 2-3 years తర్వాత ఇఫ్ యూ హ్యావ్ డన్ ఎనీ మిస్టేక్స్ యూ క్యాన్ మళ్ళీ మనం కావాలి అనుకుంటే వేరే స్కీమ్లోకి మనం వెళ్ళిపోవచ్చు. బట్ మానిటరింగ్ రివ్యూ అనేది చేసుకోవాలి. సో ఇన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే దెర్ ఈజ్ ఏ కోర్స్ వీఆర్ కండక్టింగ్ అండి. ఈ మ్యూచువల్ ఫండ్ బేసిక్స్ కోసం అయితే కొంచెం నేర్చుకొని మీరు అప్పుడు దెన్ యూ కెన్ టేక్ ఏ కాల్ లైక్ మనం మానిటరింగ్ చేసుకోవడానికి ఎంతవరకు సాధ్యమవుతుంది, సో వాళ్ళు పెట్టిన స్కీమ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది కూడా మీరు ఒకసారి చెకింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అలానే మేము చెప్పినా ఎక్కడ చెప్పినా మీకు కూడా కొన్ని విషయాలు తెలియాలి. యాజ్ యూ హ్యావ్ టు అవేర్ ఫ్యూ థింగ్స్. సో దానికోసం అయితే ఒక 2 weeks మీకు మ్యూచువల్ ఫండ్స్ కోర్స్ గురించి ఉంటుందండి. ఒక ఆల్మోస్ట్ ఈ 2 weeks యూ విల్ అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్, హౌ టు సెలెక్ట్ ఎ మ్యూచువల్ ఫండ్స్ అండ్ హౌ టు పిక్ అప్ ద బెస్ట్ కేటగిరీ, వాట్ ఆర్ ద రిస్క్స్ ఆర్ దేర్ ఇన్ ద మ్యూచువల్ ఫండ్స్, అలానే పెర్ఫార్మెన్స్ని ఎలా మనం కేటగరైజ్ చేయాలి, లేకపోతే సిఏజిఆర్ కానీ అబ్సల్యూట్ రిటర్న్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అసలు ఆల్ఫా అంటే ఏంటి, బీటా అంటే ఏంటి, తర్వాత షార్ప్ రేషియో అంటే ఏంటి, ఇవన్నీ ఉంటాయండి మ్యూచువల్ ఫండ్స్లో. సో ఇవన్నీ కానీ మీరు కొంచెం ఆ కంటెంట్ మీద తెలుసుకోవాలి అనుకుంటే యూ క్యాన్ చెక్ విత్ దీస్ ఈ 2 weeks ప్రోగ్రామ్. కానీ మీరు ఎక్కడైనా జూమ్లో నుండి మీరు ఎక్కడైనా కనెక్ట్ అయిపోవచ్చు. సో నో నీడ్ టు కమ్ టు హియర్ అండ్ పర్సనల్. ఈ రోజుల్లో ఇంత
టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత మీరు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే మనం హ్యాపీగా మొబైల్లో నుంచి కానీ లేకపోతే ల్యాప్టాప్లో నుంచి కానీ కనెక్ట్ అయిపోయి ఈజీగా ఇది మీరంతా కూడా ఈ టెర్మినాలజీని మీరు నేర్చుకోవాలండి. ఫ్యూచర్లో మీకు చాలా యూజ్ అవుతుంది. అలానే స్టాక్ మార్కెట్స్ గురించి నేర్చుకోవాలి. స్టాక్స్ని, ఫండమెంటల్ స్టాక్స్ని ఎలా పికప్ చేసుకోవాలి, పిఈ రేషియో, ఈపీఎస్, ప్రైస్ టు బుక్ వాల్యూ, ఈపీఎస్, డివిడెండ్ ఈల్డ్, ఇవన్నిటిని మనం మేనేజ్ చేసుకుంటూ స్టాక్స్ని పికప్ చేసుకోవాలి. సో ఎలా పికప్ చేసుకుంటారు, అసలు ఈ స్టాక్ మార్కెట్ గురించి అసలు నేను తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా బిగినర్స్ కోసం అండి. మనం చెప్తున్నవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బిగినర్స్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ కోర్సెస్ అనేవి ఇప్పుడు స్టాక్ మార్కెట్స్, ఆ తర్వాత ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. చాలామంది అసలు ఈ ఆప్షన్స్ అంటే ఏంటి, ఫ్యూచర్స్ అంటే ఏంటి, అసలు చాలామంది చెప్తున్నారు అందులో చాలా కోట్లు సంపాదిస్తున్నారంట. నిజంగానే కరెక్టా? అసలు ఈ ఫ్యూచర్స్ ఆప్షన్స్ దేనికోసం ఉన్నాయి, వీటి గురించి కూడా మీరు తెలుసుకోవచ్చండి. సో యూ హ్యావ్ నౌ 3 ఆప్షన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మ్యూచువల్ ఫండ్స్ గురించి ఒక 2 వీక్స్, ఓన్లీ ఈక్విటీ అండ్ స్టాక్ మార్కెట్స్, ఐపీఓస్ ఇవన్నీ ఎలా వర్కౌట్ అవుతాయి, లిస్టింగ్ అంతా ఎలా జరుగుతుంది, స్టాక్ మార్కెట్ పికప్ అంతా చేసుకోవాలి, ఈ ట్రేడింగ్ టెర్మినల్లో ఈ సాఫ్ట్వేర్ని కూడా మీరు ఎలా ఆపరేట్ చేసుకోవాలి, ఇదంతా కూడా మనకి ఈ పర్టికులర్ మాడ్యూల్లో వస్తుంది. ఇంకా 3rd మాడ్యూల్లో మీకు ఫ్యూచర్స్, ఆప్షన్ స్ట్రాటజీస్, అలానే హెడ్జింగ్ కాన్సెప్ట్, ఇవన్నీ మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఇది ఎస్పెషల్లీ ఎలా ఉంటుందంటే లైక్ మీరు స్టూడెంట్ అనుకోండి, ఎంబీఏ చేశారు, లేకపోతే బీటెక్ చేశారు, ఏదైనా డిగ్రీ చేశారు, ఇది మీకు ఏమైనా మీ కెరియర్కి బాగా యూజ్ అవుతుంది. దీనివల్ల మీకు ఏమవుతుందంటే రిలేటెడ్ జాబ్స్ కూడా మార్కెట్లో చాలా మీకు అవైలబుల్గా ఉన్నాయి. దీని తర్వాత మేము NISM సర్టిఫికేషన్ ఎలా కంప్లీట్ చేయాలి, ఆ సర్టిఫికేట్ ఎలా తెచ్చుకోవాలి, దాని మీద కూడా మీకు కొంచెం గైడెన్స్ ఇస్తామండి. సో ఈజీలీ అండ్ యావరేజ్ స్టూడెంట్ క్యాన్ కంప్లీట్ ద సర్టిఫికేషన్. ఈజీగా 1500తోనే మనకి ఈ సర్టిఫికేషన్ ఫీజు ఉంటుంది. సో ఆ సర్టిఫికేషన్ ఫీజు కడితే మీకు సర్టిఫికేషన్ NISM నుంచి వస్తుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారు, కెరియర్ పరంగా ఈ సెక్టార్లోకి రావాలి, ఈ స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వీటిల్లోకి రావాలి అనుకునే వాళ్ళకి వాళ్ళ డిగ్రీతో పాటు ఇది ఉంటే చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ మీరు డిగ్రీతో బయట జాబ్స్ ట్రై చేశారనుకోండి, యూ మే నాట్ గెట్ ఇట్. బట్ డిగ్రీతో పాటు ఇలాంటి సర్టిఫికేషన్స్ ఉంటే డెఫినెట్లీ యూ విల్ గెట్ సమ్ అప్పర్ హ్యాండ్ ఇన్ గెటింగ్ రైట్ ప్రొఫైల్స్ మీకు రావడానికి యూజ్ అవుతాయి. అలా కాకుండా మేము ఓన్లీ మా ఓన్ పర్సనల్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం, మా ఇన్వెస్ట్మెంట్స్ని మేము రన్ చేసుకోవడానికి, మేనేజ్ చేసుకోవడానికి నేర్చుకోవాలి అవేర్నెస్ కోసం అంటే ఈవెన్ లేడీస్ ఆల్సో, ఉమెన్ ఎట్ హోమ్, ఎవ్రీ వన్ అండి, ఎనీ వన్ ఇంట్రెస్టెడ్, ఏజ్ గ్రూప్ అంటూ ఏం లేదు, ఈవెన్ 60 years పర్సన్ ఆల్సో క్యాన్ లెర్న్ అండ్ అండర్స్టాండ్ అబౌట్ దీస్ స్టాక్ మార్కెట్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్, ఈ డెరివేటివ్స్ గురించి నేర్చుకోవాలనుకుంటే అలా కూడా నేర్చుకోవచ్చు. లేదు మేము ఒక అడ్వైజరీగా దీన్ని ఒక బిజినెస్ లాగా మేము కన్వర్ట్ చేసుకుంటున్నాము అనుకునే వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. సో లైక్ దట్ ఎనీవన్ క్యాన్ లెర్న్ దీస్ సబ్జెక్ట్స్ అండి. మీకు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ మీ మీ ఫైనాన్సెస్ని, మీ ఇన్వెస్ట్మెంట్స్ని మేనేజ్ చేసుకోవడానికి ఖచ్చితంగా అయితే ఈ ప్రోగ్రామ్స్ అయితే ఉపయోగపడుతుంది. సో వీ కెన్ గివ్ యూ అవర్ ఎంటైర్ ఎక్స్పీరియన్స్, మాకున్న ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేస్తాం. కాబట్టి యాజ్ ఎ ట్రైనర్గా, యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్లానర్గా వీ హ్యావ్ సీన్ మెనీ క్లయింట్స్. సో ఆ ఎగ్జాంపుల్స్తో మీకు మొత్తం మేము ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము. సో ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ వే టు అండర్స్టాండ్ అండ్ లెర్నింగ్ అబౌట్ దీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్. వండర్ఫుల్ మ్యామ్. అండ్ తప్పకుండా మీరు చెప్పిన విధంగా 2 typesలో ఇది యూజ్ అవుతుంది. ఇదర్ ప్రొఫెషనల్గా ఇది ఒక స్పెషలైజేషన్ అవుతుంది వాళ్ళకి, అండ్ అట్ ది సేమ్ టైం ఇండివిజువల్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది, ఓకే ఎందుకు ఎలా చేస్తున్నారు, ఈవెన్ దో ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉన్నా కూడా అదొక హోప్, మనం చేస్తుంది కరెక్టా కాదా అంటే మేడం కొన్ని స్టాక్స్ చెప్పారు, ఇవే ఎందుకు చెప్పారు, అలానే మేడం కొన్ని స్కీమ్స్ చెప్పారు, ఇవే ఎందుకు చెప్పారు అనేది మీకు తెలియాలి కదా. సో తెలియాలి అంటే కొంచెం ఆ టెర్మినాలజీ అర్థం కావాలి. వెరీ ట్రూ మ్యామ్. అండ్ 100% ఎవ్రీవన్ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ తోనే ఒక ప్రొఫెషనల్ అవుతా ఉంటారు. సో ఎవ్రీవన్ నీడ్ టు నో అబౌట్ ద థింగ్. అవేర్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి అవేర్ అయ్యే పాయింట్స్ తో కూడుకున్న ఒక ప్రిస్క్రైబ్డ్ వర్షన్గా ఇది ఉంటుందండి మీకు. అండ్ చాలా క్రిస్ప్గానే ప్లాన్ చేశారు దీన్ని. ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ అయి ఉండొచ్చు, F&O అయి ఉండొచ్చు, స్టాక్స్, ఈక్విటీ, మీరు ఎక్కువగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న IPO ముఖ్యంగా వీటి గురించి ఇన్డెప్త్ డీటెయిల్స్తో పాటుగా మెయిన్గా చాలామందికి ఏంటి అంటే అసలు అవి ఎలా వర్క్ అవుతాయో తెలుసుకోవాలి అనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది. అలా చూసే స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, ప్రొఫెషనల్స్ అయి ఉండొచ్చు. ఇది మీరు చూస్ చేసుకోవడం ఒక హెల్తీ హ్యాబిట్ కింద చెప్పవచ్చు నా ఉద్దేశంలో. సో దానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు ఈ కోర్సెస్ సంబంధించిన అపాయింట్మెంట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.